గోదావరి పుష్కరాల పనులను మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పనులు పరిశీలించినట్లు తెలిపిన మంత్రులు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇరిగేషన్, దేవాదాయ, హోం, టూరిజం శాఖలు సంయుక్తంగా పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రులతో సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలు చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 మంత్స్ ఉంది. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనీ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ, అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు, కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పింది మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు, టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, రేపు పుష్కరాలు వచ్చే నాటికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీ తోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ, ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ ఘాట్లు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో
మంచి పుష్కరాల్ని అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధం